గుడ్ మార్నింగ్ చర్చ్. 59వ దావీదు కీర్తనని నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే దీని ముందు కీర్తనకి ముందు ఏమనుందంటే, దావీదును చంపడానికి సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన అనుపద గీతము. అంటే చంపడానికి ముందు ఇంటి దగ్గరికి సౌలు మనుషుల్ని పంపించాడు. అలాంటి సమయంలో దావీదు ఈ యొక్క కీర్తన రాశాడు. అయితే ఈ కీర్తనలోంచి మనం 4 విషయాలు మనం చూస్తాం. అయితే ముఖ్యంగా నేను ఇప్పుడు ఈ కీర్తన కంటే ఒక విషయాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే, ఈ యొక్క కీర్తనకు సంబంధించి మొదటి సమూయేలు 19వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. అంటే ఆ సందర్భానికి సంబంధించిందనమాట. అయితే దావీదు సౌలుతో చెప్తాడు. సౌలు దావీదుతో చెప్తాడు ఏంటంటే, ఇంకా రాలేదేంటి నా సన్నిధికి, అంటే భోజనం చేయడానికి రాలేదేంటి అని అడుగుతాడు యోనాతాన్ని. అలా అడిగినప్పుడు యోనాతాను ఏమి సమాధానం చెప్పడు. అలాగా 2 సార్లు జరిగిన తర్వాత 3వసారి మరలా అడుగుతాడు. అంటే మనుషుల్ని పంపించి తన ఇంటి దగ్గరికి తనను చంపాలని ఒక ప్రత్యేకంగా అతను ప్రయత్నిస్తాడు. ఎందుకంటే దావీదు చాలా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటాడు. మనం ఈ అధ్యాయంలో చూస్తే చాలా విషయాలు మనకి తెలుస్తాయి. యోనాతాను తను చాలా ఇష్టపడతాడు. తను చాలా ప్రేమ కలిగి ఇష్టము కలిగి ఉంటాడు. ఈ మాట చాలా నచ్చింది నాకు. ఎందుకంటే తను రాజకుమారుడు యోనాతాను. అయితే సౌలు తర్వాత రాజ్యాన్ని తనకే రావాలి. కానీ తన స్నేహితుడిగా భావించిన దావీదుని గురించి చాలా ఒక స్నేహితుడు ఎలాంటి ప్రొటెక్ట్ చేస్తాడో అలాగే తన తండ్రి చంపడానికి వెళ్ళినప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు బయట సైనికులు పనివారందరూ కూడా పొంచి ఉన్నప్పుడు ఆ విషయాన్ని మీకాలు తెలుసుకొని ఏం చేస్తుందంటే తన భర్తను కిటికీ గుండా బయటికి పంపించేస్తుంది. అంటే మొదటిగా యోనాతాను తన్ని ప్రొటెక్ట్ చేశాడు. అంటే నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు అనే సూచన చెప్పాడు. రెండవది మేకాలు కూడా తనని తప్పించింది. అంటే వీళ్ళందరినీ కూడా మనుషులే కాదు, దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. అంటే దేవుడు మరణానికి అప్పగిస్తే తప్ప మనుషులు ఆలోచిస్తే ఇది జరగదు. ఎందుకంటే దేవుడు తప్పించాలంటే ఏ విధంగా ఎవరి చేతనైనా కూడా తప్పిస్తాడు. కాబట్టి ఇక్కడ మీకాల్ని వాడుకున్నాడు. తను వెళ్ళిపోయిన తర్వాత తను సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. అది రామాలో నాయోతు అనే చోట ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తన పరిస్థితిని అంతా అక్కడ ఉన్న తర్వాత అక్కడ కొన్ని రోజులు అక్కడ ఉంటాడు. అక్కడ ఉండగా ఈ యొక్క కీర్తన దావీదు రచించాడు. అయినా సౌలు ఆగిపోలేదు. ఎందుకంటే ముందు సందర్భంలో ఏం జరుగుతుందంటే, యోనాతాను తన తండ్రికి చెప్తాడు ఏంటంటే, ఫిలిస్తీయుల చేతి నుండి దావీదు మన ఇశ్రాయేలీలందరినీ కూడా రక్షించాడు, మనకి మేలే చేశాడు, నీకు మేలే చేశాడు, ఏ హాని చేయలేదు. హాని చేయకపోయినా నువ్వు తన ఎడల ఈ విధంగా ఎందుకుంటున్నావంటే, అయితే నేను దావీదును చంపనని యోనాతానుతో మొదటిగా ప్రమాణం చేస్తాడు. మరలా కొంతకాలానికి ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మరలా ఫిలిస్తీయులతో యుద్ధం మీద దావీదు గెలుస్తాడు. ఇలా గెలిచినప్పుడు మరలా తనకి అసూయ కలుగుతుంది. అసూయ కలిగి ఏం చేస్తాడంటే, దురాత్మ తనకి వచ్చి దావీదు వీణ వాయించుకునే సమయంలో ఈటను విసిరేస్తాడనమాట. అప్పుడు ఆ సమయంలో కూడా తను తప్పించుకుంటాడు. ఇలాగా అనేక మార్లు జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో దావీదు యొక్క జయము సౌలుకి ఏ విధంగా ఉంటుందంటే పగలాగా మారిపోద్ది. ఎందుకంటే దేవునికి నమ్మకంగా ఉంటున్నాడు దావీదు. మనం కూడా మన జీవితంలో దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు శత్రువైన అపవాది
మన మీద అటాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం విశ్వాసము దేవుని మీద ఉంచాలని దావీదు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సమూయేలు 19వ అధ్యాయంలోంచి నేను కీర్తన వివరించడానికి నేను ఇది ఎక్కడ ఎప్పుడు దావీదు రాశాడని నేను చూసినప్పుడు ఈ యొక్క 19వ అధ్యాయం చదివినప్పుడు చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. అయితే ఈ సందర్భాన్ని బట్టి దావీదు మీద సౌలు ఎంత వ్యతిరేకంగా ఉన్నా దేవుడు దావీదుకి తోడుగా ఉంటాడు. తోడుగా ఉండి సౌలు ఏం చేస్తాడంటే ఈ నాయోతులో ఉన్నాడని తెలుసుకొని మనుషుల్ని పంపించినప్పుడు మనుషులు ఏం చేస్తాడంటే సమూయేలు ప్రవచనం చెప్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ప్రవచనం చెప్పడం మొదలు పెడతారు. అలాగే మరలా 3 సార్లు పంపిస్తాడు పని వాళ్ళని. 3 సార్లు కూడా పని వాళ్ళందరూ కూడా ప్రవచనం చెప్తూ ఉంటారు. ఇది తెలుసుకొని సౌలు కూడా వస్తాడు అక్కడికి. సౌలు కూడా వచ్చినప్పుడు సౌలు కూడా అక్కడ ప్రవచనాన్ని చెప్పడం మొదలు పెడతాడు. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడనే సామెత అప్పుడే పుట్టింది. అయితే ఇది వాక్యం అంతా నేను ఎందుకు ధ్యానం చేశానంటే ఇది రాయడానికి ముందు దావీదు ఎక్కడున్నాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడని తెలుసుకున్నాను. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవునిపై నమ్మకం పెట్టుకోవాలి, దేవునిపై విశ్వాసం పెట్టుకోవాలి. అదే 59వ దావీదు కీర్తనలో మొదటి 2 వచనాలు కూడా దేవుని యొక్క రక్షణను గురించి ఆయన రాస్తూ ఉంటాడు. అంటే ఆయన రక్షణ ఉంటే తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించగలనని ఒక భరోసా ఆయనకు ఉంటుంది. అలాగే 3 నుంచి 8 వచనాల్లో శత్రువుల యొక్క కుట్ర గురించి, వారి యొక్క ప్రవర్తన గురించి, వారు సాయంకాలం అయినప్పుడు ఆ వచనం 2 సార్లు మనకు కనబడుతుంది. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. అంటే శత్రువులు పంపించిన పనివారు, అంటే వాళ్ళందరూ కూడా దావీదును చంపాలని ఒక ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళ గురించి ప్రభువా వీళ్ళు ఇలాగా ఉన్నారు, నీ యొక్క రక్షణ నాకు కావాలి అని దావీదు దేవుణ్ణి వేడుకుంటారు. అలాగే 9వ వచనం నుండి మనం చూస్తే దావీదు దేవుని పైన విశ్వాసం ఉంచుతాడు. నా బలమా 9వ వచనం అండి, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. ఇక్కడ చక్కగా దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని కన్ఫెస్ చేస్తున్నాడు, వెల్లడిపరుస్తున్నాడు. ఇలాంటి విశ్వాసము ప్రతి విశ్వాసికి కూడా ఉండాలని మనకి ఈ యొక్క కీర్తన ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే 11, 13 వచనాలు వారిని ఏం చెప్తుందంటే దేవుని యొక్క న్యాయాన్ని తెలియచేస్తుంది. దేవుని యొక్క న్యాయం అంటే శత్రువులు మన మీద ఉన్నప్పుడు ఆయన యొక్క న్యాయము మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుందని ఇక్కడ వాక్యము తెలియచేస్తుంది. దేవుని న్యాయం అంటే శత్రువులు మన కళ్ళ ఎదుటే చనిపోతే అది ఏమీ లాభం కాదు అని ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడంటే వారిని చంపకము, ఏలైనగా నా ప్రజలు దానిని చూచి మరిచిపోదురు. వాళ్ళు చనిపోతే అక్కడ శిక్ష అక్కడికే అయిపోద్ది, ప్రజలందరూ మర్చిపోతారు. అంటే దేవుని యొక్క విశ్వాసంపై, దేవుని యొక్క నీతిపై ఆధారపడిన దావీదు తన శత్రువుల విషయమై పగ తీర్చుకోవడం నా వంతు కాదు, పగ తీర్చుకొనుట యెహోవా వశమే అని తన యొక్క ఉద్దేశంలో ఆయన చెప్తున్నాడు. మనం కూడా మనకు తెలిసిన వాళ్ళైనా ఎవరైనా మన విషయంలో రాంగ్గా మాట్లాడినా లేకపోతే అబద్ధంగా ఇతరులకు చెప్పినా, అంటే లేనిపోని ఇవి చెప్పినా అవి మనం వెంటనే రియాక్ట్ అయిపోయే దానికంటే దేవునికి అప్పగించడం అనేది ముఖ్యమని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే మన జీవితంలో ఇలా జరిగినప్పుడు మనం ఇలా ఉండకపోవచ్చు. ఎందుకంటే
చాలా ఏంటి డెలికేట్ అయిన మనస్తత్వాలు కలిగి ఉంటాం కాబట్టి వెంటనే రియాక్ట్ అయిపోతాం. అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాలంటే దేవుల్లో గడిపినప్పుడు ఆయన సన్నిధిని మనము ప్రజెన్స్ మనం పొందుకున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుందని ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. చివరిగా దావీదు 16, 17 వచనాలు, అంటే ఇన్ని శ్రమల గుండా, ఇన్ని కష్టాల గుండా ఆయన వెళ్ళుతున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ప్రకారమే ఆయన్ని ఈ విధంగా చేశాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ కష్టాలు ఈ విధంగా ఆయన అడవుల్లో గుహల్లో అలా ఉండడం తనకి ఏంటంటే విశ్వాసాన్ని గూర్చిన జ్ఞానం వచ్చింది. అంటే దేవుడు తన పట్ల తనకున్న కృపను, అంటే చాలామంది సేవకులు చెప్తారు ఒంటరితనం ఏంటంటే దేవునికి దగ్గర చేస్తుందని. అంటే ఒంటరితనంగా ఉన్నప్పుడు ఇంకెవరితో మాట్లాడడానికి ఉండదు కదా, దేవునికి దగ్గరయ్యి దేవుడు తన పట్ల తనకున్న ప్రణాళికను ఆయన సిద్ధపరిచాడని నేను అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు ఇక్కడ నాయోతులో ఉన్నప్పుడు తనకి కూడా తన వారు కూడా తనకి ఇక్కడ దగ్గరికి వచ్చి తను ఒక పెద్దగా తీర్పు తీర్చాడు. అంటే గొడవల్ని తనకు సమస్యలన్నిటినీ తీరుస్తూ ఉన్నాడు. మనం 19, 20 అధ్యాయాలు మనం చదివితే మనకు కనబడుతుంది. ఇలా అంటే ఒక నాయకుడి యొక్క లక్షణాలని నేర్పించడానికి ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఆ విధంగా తీసుకెళ్ళాడు. అయితే చివరికి దావీదు దేవుణ్ణి స్తుతిస్తాడు. 16వ వచనంలో మనం చూస్తే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించుచున్నాను. దేవుని యొక్క స్తుతి, ఆయన యొక్క ఉన్నతమైన నామాన్ని, ఆయన యొక్క మహోన్నతమైన నామాన్ని ఆయన ఇక్కడ ఘనపరుస్తున్నాడు. మన జీవితంలో కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, రకరకాల ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనం కూడా ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని స్తుతించి ఆయన్ని ఘనపరిచే విధంగా ఉంటే దేవుడు మనకి జరగాల్సిన న్యాయము ఆపకుండా ఉండడు. అంటే మనపై అన్యాయం చేస్తున్న వాళ్ళని ఆయన చూస్తాడు. అంటే అది మనవంతు కాదని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క కీర్తనను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క రక్షణ కొరకు మనం ఆశ్రయించాలి. దేవుడైన ఆశ్రయం అని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఆయన్ని స్తుతించడమే, ఆయనతో గడపడమే ముఖ్యంగా పెట్టుకొని ఉండాలని నేను నేర్చుకున్నాను. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.